పోలియో ఫండ్ రైజింగ్ ర్యాలీ 2026 పేరిట ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు నిర్వహించే సైకిల్ రైడర్స్ కి నగరంలో ఘనంగా స్వాగతం పలికారు. గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన రోటరీ క్లబ్ కాకినాడ, రోటరీ సెంట్రల్, రోటరీ సన్ రైజ్, రోటరీ గ్రీన్ సిటీ క్లబ్ల జాయింట్ మీటింగ్ ఘనంగా జరిగింది. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి $100 తాలూకు చెక్కును డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అందజేసి పర్యటన విజయవంతం అవ్వాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. డాక్టర్ గోపి ఆధ్వర్యంలో సైకిల్ రైడర్స్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. అదే వేదికపై రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మరియు సతీమణి ఆండాళ్లను కూడా ఘనంగా సత్కరించారు. రోటరీ కాకినాడ క్లబ్ అధ్యక్షులు ఆడాల బుజ్జి మాట్లాడుతూ ఇప్పటివరకు 32 రోటరీ క్లబ్లను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సందర్శించారని, మిగిలిన 32 క్లబ్లను సందర్శించి సైకిల్ రైడర్స్ లక్ష్యాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని ప్రసంగిస్తూ సైకిల్ రైడింగ్ ద్వారా పోలింగ్ ఫండ్ రైజింగ్ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. అమెరికాకు చెందిన జాన్ హ్యూకో స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. మార్చి 10లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నదే తన ఆశయమని అన్నారు. ఈ సైకిల్ యాత్ర ద్వారా ఆయా ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల పరిశీలనతో పాటు ప్రజలకు ఏ సేవలు అవసరమో గుర్తించడం జరుగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాల రూపకల్పన కూడా చేయాలన్నదే తన యాత్ర లక్ష్యమన్నారు. తనతో పాటు పి మల్లికార్జునరావు, టి గోపాలరాజ్, భాస్కర్ రెడ్డిలతో కూడా ఈ సైకిల్ రైడింగ్లో ఉన్నారని, వారందరి స్ఫూర్తితో సైకిల్ యాత్ర చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ సానా ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, పాండురంగారావు, రాజశేఖర్, శామ్యూల్, వారచర్ల సూర్యం, లంక సాయిబాబు, ఎస్ఎస్ బలరాం, బూల్చండ్ సీతాపతిరావు, జీకే శ్రీనివాస్, నల్లమిల్లి మాచారెడ్డి, బర్రెడ్డి వెంకన్న, నరహరిశెట్టి రవికృష్ణ, డాక్టర్ పవన్, పరశురాం అధిక సంఖ్యలో పలువురు పాల్గొన్నారు. సైకిల్ యాత్ర చేయడం చాలా ఆనందకరంగా ఉంది. సార్ ఈ పర్యటనలో భాగంగా కాకినాడ ఈరోజు శుక్రవారం మా క్లబ్ మీటింగ్ రోజు రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇది ఒక ప్రౌడ్ మైల్ స్టోన్ మా క్లబ్కి. మా క్లబ్ తరఫున ఈ జాయింట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి డీజీ సార్ని ఇన్వైట్ చేయడం మాకు చాలా ఆనందకరమైన రోజు ఈరోజు. ఈ స్ఫూర్తి ఇలాగే తదుపరి సంవత్సరాలు కూడా చేయడంలో భాగంగా అందరం కొనసాగించాలి. డీజీ సార్ని ప్రేరణగా తీసుకొని ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే సైక్లింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఇచ్చాపురం నుంచి ఈరోజు కాకినాడలో ఉన్న క్లబ్ని కవర్ చేసుకుని ఇవాళ మన కాకినాడకి మన క్లబ్ రావడం జరిగిందండి. ఇప్పటికి మన కాకినాడ ఈ మన క్లబ్తో కలిపి 48 క్లబ్లు ఆయన విజిట్ చేయడం జరిగిందండి. సరే, ఎందుకంటే మీరు ఈ సైకిల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈ కబుర్లన్నీ కూడా విజిట్ చేసి ఇవాళ కాకినాడ వచ్చినందుకు మేమందరం పేషెంట్గా ఉన్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నామండి. అలాగే ఉన్న క్లబ్లు కూడా ఇంకా 32 క్లబ్లు మీరు విజిట్ చేస్తారండి విజయవాడ వరకు. అవి కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయాలని చెప్పేసి చాలా ఇష్టం. డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో కూడా నేను చాలా ఉత్సాహంగా పాల్గొని కొన్ని ఐటమ్స్ చేయాలనుకున్నాను, కానీ సమయాభావం వల్ల నేను నిర్వాహకులకు ఆ విషయాన్ని తెలియజేయలేకపోయాను. ఎందుకంటే కల్చరల్ యాక్టివిటీస్ చేయడంలో బాల్యం నుంచి కూడా భగవంతుడు నాకు కొన్ని తలాంతులు, కొన్ని టాలెంట్స్ ఇచ్చారు. అవి నేను మా కాలేజీ లైఫ్లో అందరితో పంచుకున్నాను. ఇప్పుడు రోటరీ సభ్యులతో పంచుకోవాలని ఆశపడుతూ ఊళ్ళూ మీకు ఉంటున్నాను. ఏదైనా ఇటువంటి ఉత్సాహభరితమైన, ఉత్తేజపూరితమైన కార్యక్రమాల రూపకల్పనలో మన గవర్నర్ గారిని అందివేసి ఉంచి, కాబట్టి వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మరి ఈ 3020 గత సంవత్సరాలకు రాబోయే సంవత్సరాలకు ఒక దీపికగా, ఒక దీపంగా ప్రకాశించాలని మనందరి సహకారం దాంట్లో పూర్తిగా ఉండాలని కోరుకుంటూ డిస్ట్రిక్ట్ మొత్తం సైకిల్ టూర్ చేసి ఫర్ సోషల్ కాజ్ పోలియో ఫండ్ రైజింగ్ కోసం. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు పోలియోలో ఎడ్యుకేసీ మోర్ ఇంపార్టెంట్, అలాగే ఫండ్ రైజింగ్.
నేను ఎక్కడ కూడా అడ్వకేసీ అంటే అవేర్నెస్ అన్న మాట ఎక్కడా పెట్టలేదు. ఎందుకంటే అవేర్నెస్ అన్న మాట పెడితే తెలిసిందే అనుకునే వాళ్ళు ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనం చెప్పడానికి ట్రై చేసినప్పుడు వినేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. అందుకనే డైరెక్ట్గా డబ్బులు అడుగుతున్నాం. డైరెక్ట్గా డబ్బులు అడిగినప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అడిగినప్పుడు ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ కాదు. సో నేను అదర్వేగా ఉండదు. అడ్వకేసీ కన్నా ముందు ఫండ్ రైజింగే తీసుకున్నాం. ఫండ్ రైజింగ్ తీసుకుని ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ చేసుకున్నప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. కానీ కరెక్ట్గా 4 రోజుల